నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. అఖిలపక్ష సమావేశాలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే అఖిలపక్ష సమావేశాలకు హాజరైనటువంటి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అనంతరం ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో మరి అఖిలపక్ష సమావేశంలో రాష్ట్రానికి కావాల్సిన వాటిపై మాట్లాడామని చెప్పడం కావచ్చు. అలాగే ముఖ్యంగా పోలవరం ఎత్తు గురించి ఏపీ మంత్రులు ఒక్కొక్కరు ఒక్కోలాగా చెప్తున్నారని, పోలవరం ఎత్తెంతో కూడా మరి చెప్పాలన్న విషయం ఆయన ప్రస్తావించడం అయితే జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల గురించి కూడా అఖిలపక్షంలో చర్చించామని ఆయన అంటున్నారు. మరి పోలవరం హైట్ గురించి మిథున్ రెడ్డి మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు? అలాగే వైసీపీ అధికారంలో ఉన్నటువంటి ఈ 5 ఏళ్లలో ఎప్పుడూ కూడా రాష్ట్ర అంశాలపై చర్చించాము అని ప్రెస్ మీట్లు పెట్టినటువంటి ఎంపీ ఇప్పుడు వచ్చి హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్ అంశాలను అక్కడ ప్రస్తావించామని పోలవరం గురించి మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు? మరి వైసీపీ ప్రచారం చేస్తున్నట్టుగానే నిజంగానే మరి చంద్రబాబు గారు పోలవరం హైట్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారా? అలాగే పోలవరానికి సంబంధించిన సొరంగం కూడా మూసుకుపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల చాలా పంటలు కూడా దెబ్బతినే అవకాశం ఉందని వార్తలు వస్తూ ఉన్నాయి. సో వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు కొత్తగా చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే అమరావతి, పోలవరం 2 కళ్ళులాగా పనిచేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా పోలవరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు కూడా రావడం జరిగింది. ఆ రకంగా విదేశాల నుంచి నిపుణులు వచ్చి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కూడా జరగబోతుంది అండ్ డెడ్ లైన్ కూడా ఒకటి పెట్టుకోవడం జరిగింది చంద్రబాబు గారు. ఈ టైంలో దీన్ని ఎలాగైనా కూడా దుష్ప్రచారం చేయాలన్న ఉద్దేశంతోనే ఈరోజు మిథున్ రెడ్డి మాటలు ఉన్నాయని అనుకోవచ్చు అంటారా? ముఖ్యంగా పోలవరం ఎత్తు గురించి మిథున్ రెడ్డి మాట్లాడుతున్నారు. అసలు పోలవరం అంటే ఏంటో కూడా నాకు తెలియదు అని చెప్పి అప్పట్లో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు చెప్పడం జరిగింది. అండ్ పోలవరం ఎత్తు గురించి కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కొన్ని వార్తలు అయితే విన్నాం. కావాల్సిన వాళ్ళ కోసం పోలవరం హైట్ తగ్గిస్తున్నారు అని చెప్పి. సో దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో మీరేం చెప్తారు దీని గురించి, ముఖ్యంగా పోలవరం గురించి, అలాగే మిథున్ రెడ్డి వ్యాఖ్యల గురించి? అసలు పోలవరం గురించి వీళ్ళు మాట్లాడుతున్నారంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. పోలవరం అనేది ఎప్పటి నుంచో కళ. బ్రిటిష్ కాలం నాడే దాన్ని గుర్తించడం కూడా జరిగింది. సరే, ఈ ప్రభుత్వాలు వచ్చినాయి, భారం పెట్టుకోలేక ప్రభుత్వాలు అంటే సరిగ్గా పట్టించుకోలేదు. ముఖ్యమంత్రులు ఎవరు కూడా దాని మీద సరైన నిర్ణయం తీసుకోకపోవటం వల్ల ఆలస్యం అవుతూ వస్తూ ఉంది. నిజంగానే పోలవరం అనేది పూర్తయి ఉన్నట్టయితే 72% అంత గతంలో వాడు చేసిన చిన్న చిన్న దాన్ని వదిలేస్తే మిగిలింది తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు 72% పనులు పూర్తి చేయడం కూడా జరిగింది. అంటే మొదటి దశ నిర్మాణానికి సంబంధించి దాన్ని గనక 21 నాటికి పూర్తి అయి ఉన్నట్టయితే దానివల్ల వచ్చే ఆదాయం, మనుగడే ఆదాయం సంబంధించి కనుక మనం ఒకసారి కనుక మన్నం చేసుకుంటే చాలా కళ్ళు చెదిరిపోయే వాస్తవాలు మన కళ్ళ ముందు కనపడతాయి. ఎందుకంటే విద్యుత్తు ముఖ్యంగా అది పూర్తయిపోయి విద్యుత్ ఉత్పాదన కనుక అక్కడ మొదలైతే ఆ విద్యుత్తు ₹1 అందరికి అందుబాటులోకి వస్తుంది. ₹1 అంటే రూపాయలోపే అన్ని కార్యక్రమాలు పూర్తయిపోతాయి. దానివల్ల మిగులు విద్యుత్తు ఉండటమే కాకుండా రెండోది అక్కడ ఉన్నటువంటి పోలవరం కట్టినందువల్ల 3 ఉపయోగాలు ఏంటంటే, మొట్టమొదటిది సాగునీరు, తాగునీరు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు ఉండవు. ఎందుకంటున్నానంటే సాగునీరు, తాగునీరుకి ఇబ్బందులు లేవని చెప్పని పోలవరం నీళ్లు కృష్ణానదిలో కలపాలనేది చంద్రబాబు నాయుడు గారి కళ. దానికి పట్టిసీమ ద్వారా కూడా చూపించారు. ఇప్పుడు దానివల్లే కృష్ణా పరివాహక ప్రాంతానికి ఇప్పుడు ఎంతో మేలు జరుగుతూ ఉంది. అదే కనుక పూర్తయ్యి ఆ నీరు కనుక కృష్ణానదిలో కనుక పంపించేస్తే శ్రీశైలం జలాశయం దగ్గర, అంటే శ్రీశైలం జలాశయం దగ్గర నీళ్లు నిల్వ ఉంచితే, నాగార్జున సాగర్లో కనుక నీళ్లు నిల్వ ఉంచితే, ఆ రెండిటి వల్ల ముఖ్యంగా శ్రీశైలంలో నీళ్లు నిల్వ ఉంటే రాయలసీమకి ఎప్పుడు నీటికి ఇబ్బంది లేకుండా జరుగుతూనే ఉంటుంది. అక్కడ సాగునీరు, తాగునీరు అందిస్తే విస్తారమైనటువంటి భూమి ఉంది రాయలసీమలో. ఈరోజు ఎన్నో పరిశ్రమలు అక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ పరిశ్రమలు పెట్టుకున్న సందర్భంగా చూసుకుంటా ఉంటే మనకి ఎంతోమందికి ఉపాధి కూడా దొరుకుతుంది. నీళ్లు నిల్వ ఉంటాయి అక్కడ, ఇప్పుడు ఇబ్బంది ఉండదు. అట్లానే సాగర్లో ఈ రెండిట్లో నీళ్లు నిల్వ ఉన్నందువల్ల తెలంగాణకి చాలా ఉపయోగం కూడా ఉంది. తెలంగాణకు కూడా ఉపయోగం జరిగింది. ఇన్ని విషయాలు మర్చిపోయి 3 రాష్ట్రాలకు సంబంధించినంత వరకు, ఒరిస్సాకు సంబంధించింది, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంత వరకు మూడిటికి కూడా తాగునీరు, సాగునీరుకి కొన్ని అంటే వాళ్ళకు తక్కువైనా కూడా ఆంధ్ర రాష్ట్రానికి అయితే విస్తారంగా ఇబ్బంది లేకుండా జరిగిద్ది అనమాట. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి పోలవరాన్ని ఎందుకు పడకేశారు అంటే, పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రితోటి లాలూచీ పడి ఎత్తు తగ్గించటానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకొని
సామాన్యమైన జలాశయంగా మార్చాలని ప్రయత్నం చేశాడు. అది అవును. బహుళార్థక జలాశయాన్ని తీసుకెళ్ళి సామాన్యమైన జలాశయంగా, అంటే మామూలుగా మనం ఏదో ఆనకట్ట కట్టుకున్నట్టు కట్టాలని ప్రయత్నం చేశాడు. పోనీ అది కూడా పూర్తి చేశాడంటే అది కూడా పూర్తి చేయలేదు. ఇప్పుడు అక్కడ సొరంగాలు తవ్వారు, దాన్ని ఈరోజు లైనింగ్ కూడా చేయలేదు అతను. దానివల్ల ఆ మట్టి కింద కారిపోయి అది పూడికయ్యే పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఇవన్నీ భారం పడతానే ఉంది రాష్ట్రం మీద. ఇప్పుడు డయాఫ్రామ్ వాల్ కావచ్చు, లేకపోతే కాపర్ డ్యామ్ కావచ్చు, గైడ్ బండ కావచ్చు, వీటికి సంబంధించిన అన్నీ కూడా పడకేసి ఈరోజు అధికంగా మళ్ళీ కొన్ని సంవత్సరాలు, అంటే 21కి 26 అంటే 5 సంవత్సరాలు వ్యత్యాసం ఉంది కదా. ఇది నష్టపోయింది ఆంధ్ర ప్రజానీకం, ఆంధ్ర రైతాంగమే కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా ఇప్పుడు కూడా దాని మీద విషం కక్కే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు 45.72 మీటర్ల ఎత్తుకి వాళ్ళను ఒప్పించేసి నిధులు కూడా తెచ్చుకోవడం కూడా జరిగింది. 12,000 పైచీలకు కోట్లను ఈరోజు వాళ్ళు ఒప్పందం చేసుకోవడం కూడా జరిగింది. ఈరోజు 200 కోట్ల రూపాయలు విడుదల చేశారు కదా, 2,000 కోట్ల రూపాయలు పనులు మొదలు పెట్టడానికి. అంటే వాళ్ళు దానికి మీరన్నట్టు దానికి ఒక సమయాన్ని కేటాయించుకున్నారు. ఆ సమయం లోపే దాన్ని పూర్తి చేయాలని చెప్పి తలంపుతోటి వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఏం చేస్తారు మీరు? 5 సంవత్సరాలు మీరు ఏం చేయలేకపోయారు. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి పోలవరం ద్వారా, మరి దాన్ని నిర్వీర్యం చేసింది వాళ్ళు. ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. దానికి సాక్షి దినపత్రిక, సాక్షి ప్రసార మాధ్యమం ఇంకా విషయం చిమ్ముతూనే ఉన్నారు. కారణం ఏంటంటే, ప్రత్యేకంగా ఈరోజు దీన్ని మాట్లాడటానికి ఒక కారణం ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి వాళ్ళ పేక చుట్టుకుంటుంది కాబట్టి మన దేశంలోనే కాకుండా ఒకవేళ ఇక్కడ ఏదైనా ఉంటే వాళ్ళు దాన్ని సర్దిద్దుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు, దాన్ని మాఫీ చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ విదేశాలు, ముఖ్యంగా అమెరికాలో ఈ ఉదంతం బయటకు వచ్చింది కాబట్టి, దానికి సంబంధించినటువంటి అదానీ విషయం కూడా బయటకు వచ్చింది కాబట్టి, అదానీ ఇతనికి లంచం ఇచ్చాడనే విషయం కూడా బయటకు వచ్చింది కాబట్టి, అది వాళ్ళు న్యాయస్థానాల్లో పొందుపరిచారు కాబట్టి అక్కడ ఇప్పుడు ఏం చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళు. కాబట్టి దీన్ని దృష్టి నుంచి ప్రజలని దృష్టి మార్చడం కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా ఎన్నుకుంటానే ఉన్నారు. ఆ విధంగానే ముందుకెళ్తానే ఉన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ నిస్సందేహంగా, అందులో అనుమానమే లేదు. అంటే ఇప్పుడు ఒక పట్టిసీమ అనే దాన్ని కూడా పోయినసారి వాళ్ళు నిరుపయోగంగా మార్చారు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టిసీమకి చాలా తక్కువ ఖర్చు పెట్టినా కూడా దానికి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని, ముఖ్యంగా కృష్ణా పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో వాటన్నిటికి కూడా ముందస్తుగానే నీళ్ళంతా చేసి ఏ ఇబ్బందులు లేకుండా ముందుగానే నారుమడి పోసుకొని తర్వాత నాట్లు వేసుకోవడానికి ఇబ్బంది లేకుండా వర్షాలు వచ్చినప్పుడు కృష్ణానదిలో నీరుని వాడుకునే పని తగ్గి ఈ నీటి ద్వారా కృష్ణానదిలో నీళ్లు నిలవబెట్టుకుంటే ఎండాకాలం నాటికి ఇబ్బంది లేకుండా, లేకపోతే ఒకవేళ వర్షాలు తగ్గినా అప్పుడు ఇబ్బంది లేకుండా ఆ నీటిని వినియోగించుకునే అవకాశాన్ని, విద్యుత్తుని ఉత్పత్తి చేసే అవకాశాన్ని చేజేతులారా పాగొట్టేసి రాష్ట్రాన్ని అంధకార బంధనంగా మార్చేసి రాష్ట్ర ప్రజలెవరూ బాగుపడకూడదు, మేమిచ్చే ఈ 3,000 2,000 ఇట్లాంటి దానికి ఆశపడి దాంతోటే వాళ్ళు గడపాలా, మళ్ళీ వాళ్ళు మద్యానికి, మత్తు పదార్థాలకి, గాంజాకి బానిస అయిపోయి బతకాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో అభివృద్ధి చెందకూడదు అని చెప్పిన ఒకే ఒక్క కారణంతో వాళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు ఒక రకంగా చేయాలంటే చాలా ఇబ్బందులు పెట్టారు. దీనివల్ల ఒక తరం, ముఖ్యంగా ఒక తరమే నిర్వీర్యం అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం చెప్పిన గణాంకాల ప్రకారం చూసుకుంటా ఉంటే 3 లక్షల మంది విద్యార్థులు ఆ గాంజాకి, మత్తు పదార్థాలకి బానిసలయ్యారని చెప్పని అందుట్లో బాలబాలికలు కూడా ఉన్నారు. అంటే ఉన్నత పాఠశాల చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. అంటే 8వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకునే బాలబాలికలు కూడా ఉన్నారని చెప్పని గణాంకాలు కూడా బయటకు వస్తాయి. ముఖ్యంగా ఈరోజు మిథున్ రెడ్డి గారు అఖిలపక్షంలో పోలవరం గురించి ప్రస్తావించామని చెప్పడం జరిగింది. మరి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలోనే అప్పట్లో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ గారు సవాల్ విసరడం జరిగింది. ఎప్పుడు వచ్చామని కాదు, బుల్లెట్ దిగిందా లేదా పూర్తి చేసి అక్కడ వైఎస్ఆర్ విగ్రహం పెడతామని కూడా చెప్పడం జరిగింది. మరి 5 ఏళ్లలో ఎప్పుడు కూడా పోలవరం సందర్శన చేసింది కూడా ఎప్పుడూ లేదు, మొత్తం డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మళ్ళీ దానికి సంబంధించి డయాఫ్రామ్ వాల్ కొత్తది కట్టాల్సి వస్తుంది, దానికి సంబంధించి ఎక్కువ నిధులు, ఇదంతా కూడా రివర్స్ టెండరింగ్ ఎఫెక్ట్ అని మనకు తెలిసిన విషయమే. ముఖ్యంగా మీరు అన్నట్టు ఎక్కడైతే సొరంగాలు ఉన్నాయో వాటి పూడిక వల్ల కూడా ఇప్పుడు కొన్ని రైతులకు ఇబ్బంది కలిగే పరిస్థితి, అంటే వెళ్లాల్సిన నీరు వెళ్ళక పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉంటుంది అంటున్నారు. సో మరి అలాంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు దీని గురించి మాట్లాడడం ఎలా, ఏం చెప్తారు? దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉంటుంది, అందుకంటే ప్రత్యేకంగా ఏముంటుంది చెప్పండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు
ఏపీ అంటే అమరావతి, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అనే విధంగానే ఆయన ముందుకెళ్ళాడు. ఈరోజు వీళ్ళేదో శుద్ధం చేస్తే జనం వింటారని పరిస్థితి లేదు. వాళ్ళు చెప్పినవన్నీ నమ్మారు. 2014 నుంచి 2019 వరకు వాళ్ళు చెప్పినవన్నీ నమ్మారు. నిజమైన అపోహలో ఉన్నారు. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే చాలా గ్రామాల నుంచి చాలామంది రైతులు వెళ్ళి సందర్శించారు పోలవరంలో, చాలామంది అమరావతిని సందర్శించారు. అయినా సరే వీళ్ళు చేసిన విష ప్రచారానికి ఎలా లోనయ్యారనేది ఇప్పుడు కూడా నాకు అర్థం కాని విషయం. అంటే అంత ఘోరాతి ఘోరమైన ఓటమి ఇచ్చారు నిజంగానే తెలుగుదేశం ప్రభుత్వానికి 2019లో. అంతకంటే ఘోరాతి ఘోరమైనటువంటి ఓటమిని, గుణపాఠాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా ప్రజలే ఇచ్చారు. అంటే ఇక్కడ ఈ 2 కారణాలు కూడా ప్రజలే బాధ్యులు, ప్రభుత్వాల కంటే కూడా ప్రజలే బాధ్యులు. ఆ రోజు 2019లో కనుక తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నట్టయితే పోలవరం పూర్తయ్యేది, అమరావతి అజరామరంగా వెలుగుతూ ఉండేది, రాష్ట్రానికి ఆదాయం వచ్చేది. ఈరోజు మన పిల్లలకు ఉద్యోగాలు దొరికి ఇప్పుడు వస్తున్నటువంటి మీరన్నట్టు ఇప్పుడు మిథున్ రెడ్డి ఈ విషయాలు ఎందుకు మాట్లాడారంటే ఇందాక నేను చెప్పినట్టు ఈ సమస్యల నుంచి వాళ్ళకు వచ్చే, అంటే వాళ్ళు చేసినట్టు అవినీతి అక్రమాల గురించి అమెరికా వాళ్ళే చెప్తున్నారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా భారతదేశ పరువుని, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర పరువుని వీళ్ళు బజార్కి ఇచ్చారు. కాబట్టి ఆ విషయాలు ప్రజలు చర్చించుకోకుండా ఉండటం కోసం మేమేదో రాష్ట్రానికి ఏదో చేయబోతున్నాం అనే ఉద్దేశంతో మాకు రాష్ట్రం మీద ప్రేమ ఉందని చెప్పుకునే విధంగా ఈరోజు వాడు మాట్లాడారు తప్ప అంత తప్ప వేరేం లేదు. ఆయన కూడా ఒప్పుకున్నట్టున్నాడు. 45.72 మీటర్ల ఎత్తుకి కేంద్రం ఒప్పుకుంది, పనులు జరుగుతున్నాయి అని చెప్పని. ఈ విషయాలు కూడా ఈరోజు మళ్ళీ అందరూ రేపొద్దున దీనికి సంబంధించినంత వరకు వాళ్ళు చెప్పిందే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో ఎవరెన్ని మాట్లాడుకున్నా కేంద్రం కూడా సహకరిస్తుంది. మామూలు విషయం కాదు. ఈరోజు కేంద్రం కూడా జరిగిన విధ్వంసం ఏంటో వాళ్ళకి అర్థమైంది. కాబట్టి దాంట్లో ఎంతో కొంత వాళ్ళ పాలు కూడా ఉంది, అందుట్లో అనుమానమే లేదు. ఈరోజు కూటమిలో ఉండాలని చెప్పని వాళ్ళ ప్రమేయం లేదని మనం అనుకోవడానికి ఏం లేదు. జరిగిన పొరపాట్లు ఎక్కడ జరిగిందో వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది కాబట్టి వీళ్ళకి చేయూతనివ్వడానికి ముందుకొచ్చారని అయితే నేను భావిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.